యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లోక సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. పరిసయ్యులు దేని మీద ఆశ గలవారు? జవాబు: పరిసయ్యులు ధనాపేక్ష గలవారు. 2. యేసయ్య సిరి వలన కలుగు అనర్థాలను గూర్చిన ఉపమానము చెప్పినప్పుడు పరిసయ్యులు ఏం చేశారు? జవాబు: యేసయ్య సిరి వలన కలుగు అనర్థాలను ఉపమాన రీతిగా చెప్పినప్పుడు పరిసయ్యులు యేసును అపహసించారు. 3. పరిసయ్యులు యేసును అపహరించుచుండగా యేసు ఏం చెప్పారు? జవాబు: యేసు పరిసయ్యులను, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులు ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. 4. ధర్మశాస్త్రము ప్రవక్తలు ఎప్పటి వరకు ఉండిరి? జవాబు: బాప్తిస్మమిచ్చి యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. 5. బాప్తిస్మమిచ్చి యోహాను కాలం తరువాత ఏమి ప్రకటించబడుతుంది? జవాబు: బాప్తిస్మమిచ్చి యోహాను కాలం తరువాత దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. 6. ధర్మశాస్త్రంలో ఏమి తప్పిపోదని యేసు చెప్పాడు? జవాబు: ధర్మశాస్త్రంలో ఒక సున్నా అయినను ఒక పొల్లు అయినను తప్పిపోదని యేసు చెప్పాడు. 7. యేసు ఏది సులభము అని చెప్పారు? జవాబు: ధర్మశాస్త్రంలో ఒక పొల్లు అయినను తప్పిపోవట కంటే ఆకాశము భూమియు గతించిపోవట సులభము అని చెప్పారు. 8. ఎలాంటి వాడు వ్యభిచారి? తన భార్యను విడనాడి మరి ఒకతని వివాహం చేసుకొని ప్రతి వాడును వ్యభిచారి. భర్తను విడిచిన దానిని వివాహం చేసుకుని వాడును వ్యభిచారియే. పరిసయ్యులు ధనాపేక్ష గలవారు. యేసు సిరి వలన లేక ధనం వలన కలిగేటువంటి అనర్థాలను గురించి చెప్తూ, ఏ సేవకుడు కూడా ఇద్దరు యజమానులను సేవింపలేడు, అదేవిధంగా దేవుని సిరిని సేవింపలేడు అని చెప్పుట వలన ధనాపేక్ష గల పరిసయ్యులు యేసుని అపహరించుతున్నారు. అందుకు యేసు, మీరు మనుషుల ఎదుట నీతిమంతులు అని అనిపించుకుందరు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగువాడు అని చెప్పాడు. మనుషులు ఘనంగా ఎంచబడినది అది దేవుని దృష్టికి అసహ్యము అని కూడా వారితో చెప్పాడు. మరియు ధర్మశాస్త్రము ప్రవక్తలు బాప్తిస్మమిచ్చి యోహాను కాలం వరకు ధర్మశాస్త్రం ఉంటుంది. ఆ తర్వాత దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను తప్పిపోవడం కంటే ఆకాశమును భూమి గతించిపోవుట సులభము అని యేసు చెప్పాడు. తరువాత వ్యభిచారాలను గురించి తెలియజేశాడు. తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహం చేసుకుని ప్రతివాడు వ్యభిచారి. అలాగే భర్తను విడిచిన దానిని వివాహం చేసుకునేవాడు వ్యభిచారి. భార్యాభర్తలు వివాహం చేసుకున్నప్పుడు దేవుని సమక్షంలో ఒక ప్రమాణం చేస్తారు. మరి భార్యాభర్తలలో భర్త చనిపోతే ఆ ప్రమాణం నుండి భార్య విడుదల పొందుతుంది. అప్పుడు ఆమె మరొక వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు. అలాగే భార్యాభర్తలలో భార్య చనిపోతే భర్త ఆ ప్రమాణం నుండి విడుదల పొందుకుంటాడు. కాబట్టి అతను మరొక స్త్రీని వివాహం చేసుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా భార్యాభర్తలు ఇరువురు బ్రతికి ఉండగా మరొకరిని వివాహం చేసుకుంటే కానీ మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే కానీ వ్యభిచారం కిందకే వస్తుంది. వ్యభిచారము పాపము. యేసుక్రీస్తు మన పాపముల కొరకు శిలువ మీద మరణించి మనకు పాపము లేకుండా చేశాడు. మనం పాపం చేస్తే రెండవ మరణానికి గురవుతాం. పాపికి పాతాళమే వారి యొక్క అంతం. థ్యాంక్ యూ.